ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు తుమ్మకండి ఆంటీ. మీరు తుమ్మితే నేను చెప్పినట్టు నిజంగా లక్ష్మిని బయటికి పంపించలేను. కోసిని కడుపు కాలా. నువ్వు లక్ష్మిని బయటకు పంపించడమేమో కానీ నన్ను పైకి పంపించేలా ఉన్నావు. కాస్తుంటే నా ఊపిరి ఆగిపోయేది. కాస్త నీ ఎగ్జైట్మెంట్ ఆపుకో మనీషా. ఇక్కడ నన్ను తిప్పినట్టు బయట తిప్పకు. నీకు కడుపు లేదని ఇట్టే పట్టేస్తారు. అరవింద్ ఆంటీ నా వైపు ఉన్నంత వరకు నన్ను ఎవరు పట్టుకోలేరా ఆంటీ? అరవింద్ ఆంటీని అడ్డు పెట్టుకొని లక్ష్మిని ఒక ఆట ఆడుకుంటాను. మీకు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసినట్టు ఆ లక్ష్మికి కూడా చుక్కలు చూపిస్తాను. అంటే దాని నోరు కూడా మూస్తావా? కాదు, దాంతో సేవలు చేయించుకుంటాను. అన్నీ నా కాళ్ల దగ్గరికి రప్పించుకుంటాను. దాన్ని నా సర్వెంట్ని చేసుకుంటాను. లక్ష్మి, నీకు పని మనిషిగా సేవలు చేయడమా? అది జరిగే పనేనా? అరవింద్ అత్తయ్య జరిపిస్తుంది. అక్క, ఏదైనా స్వీట్ చేద్దామా? ఏ, నీకేమైనా స్వీట్ తినాలనిపిస్తుందా? నాకు కాదక్క, ఇంట్లో అందరికీ నోరు తీపి చేద్దామని. ఈ రోజుతో ఆ శని పీడ విరగడైపోతుంది కదా. మెల్లగా మాట్లాడుచాను. ఏంటి అక్కా చెల్లెలేదో గుసగుసలాడుకుంటున్నారు? నా గురించే మాట్లాడుకుంటున్నారా? నీ గురించి మాట్లాడుకోవడం తప్ప మాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? ఇప్పుడు ఈ ఇంట్లో హాట్ టాపిక్ నేనే కదా. సడన్ గా సెలబ్రిటీ అయిపోయాను కదా. అరవింద్ ఆంటీ మెచ్చిన కోడలయ్యాను. నీది 3 నాళ్ల ముచ్చటే. ముందుంది మొసళ్ల పండగ. ఏంటి అక్కను చూసుకుని చెల్లి నోరు లెగుస్తోంది? నీకు మీ అక్కించింది గర్భసంచే, నాలుక కాదు. ఆ నాలుకని కాస్త అదుపులో పెట్టుకో. పెట్టుకోకపోతే ఏం చేస్తావు? మీ అక్కకి జరిగిందే నీకు జరుగుతుంది. ఇందాక అరవింద్ అత్తయ్య నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో చూశారు కదా. మీ అక్కని చీపురిగట్టలా పక్కన పెట్టేసి నన్ను అరిటాకులా భోజనం పెట్టింది. మిత్ర బొమ్మ గీయటానికి నా రక్తం ఇప్పించింది. అది నా కెపాసిటీ. నిన్ను జాను, నువ్వాగు. అంతేనా? ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా? అరిటాకుల్లో పంచభక్ష పరమాన్నాలు వడ్డించినా భోజనం అయ్యాక ఆ ఆకుని ఎంగిలాకు అనే అంటారు. దాన్ని మడిచి చెత్త బుట్టలో పడేస్తారు. కాని చీపురు అలా కాదు. ఇల్లు ఊడ్చి దాన్ని పక్కన పెట్టినా అది ఇంట్లోనే ఉంటుంది. ఇంటిని శుభ్రం చేస్తుంది కాబట్టి చీపుర్ని లక్ష్మీదేవిలా పూజిస్తారు కూడా. అంటే ఇప్పుడు నువ్వు లక్ష్మీదేవి అన్నమాట. అందరూ నిన్ను పూజించాలన్నమాట. చాలా భ్రమలో ఉన్నావు లక్ష్మి. నీ ఫ్యూచర్ ఏంటో చెప్పనా? ఇప్పుడు వంట మనిషిలా కిచెన్లో ఉన్నావు, రేపు పని మనిషిలా ఉంటావు. నిన్న అరవింద్ ఆంటీతో నువ్వు తన కోడలివి కాదు అనిపించుకున్నావు. రేపు మిత్రతో నువ్వు నా భార్యవి కాదు అనిపించుకుంటావు. సిగ్గు తప్పి నువ్వు ఈ ఇంట్లో ఉన్నా పని మనిషిలాగే ఉండాలి. నువ్వు పని మనిషివని నేననటం కాదు. త్వరలో
అరవింద అత్తయ్యతో అనిపిస్తాను. ఆ తర్వాత నువ్వు నాకు సేవ చేయటానికి రెడీగా ఉండు. నిన్ను జాను, ఇప్పుడు నువ్వేం మాట్లాడుకో. తను నిన్న అన్ని మాటలు అంటుంటే ఎందుకు ఆగలక్కా? బ్లడ్ రిపోర్ట్ వచ్చే వరకు ఆగు. ఆ తర్వాత మనీషా గతి ఏమవుతుందో నీకు తెలుసు. దాన్ని ఊరికే కాదు, మెళ్ళో చెప్పుల దండ వేసి బయటికి సాగనంపాలి. అరవింద, ఎప్పుడు ఈ గదిలో ఉండటం కాదు, ఒక్కసారి బయటకొచ్చి చూడు, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏమైందండి? ఆ కొరివి దెయ్యాన్ని నీ కోడలు అన్నా. ఆ రాక్షసి ఈ ఇంటి మహాలక్ష్మిని అవమానిస్తుంది. ఆ మనీషా నిన్ను నీ మాటల్ని అడ్డుపెట్టుకుని లక్ష్మిని వంట మనిషి, ఈ ఇంటి పని మనిషి అని చాలా అసహ్యంగా మాట్లాడుతుంది. అది చూస్తుంటే చాలా బాధగా ఉంది అరవింద. మన మిత్రాన్ని గండాల నుంచి కాపాడిన ఆ దేవతగా ఇలాంటి అవమానం, ఈ కుటుంబాన్ని ముక్కలు కాకుండా చేతులు అడ్డుపెట్టిన ఆ కోడలిక ఈ నరకం, కూలిపోతున్న మన కంపెనీ నిలబెట్టి నందన వంశ ప్రతిష్టను కాపాడిన ఆ భాగ్యలక్ష్మిగా ఇలాంటి పరిస్థితి. మనీషా ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు తన్ని వెనకేసుకొస్తున్నావు. అందుకు నువ్వు చెప్పిన కారణం ఏదైనా బలవుతుంది మాత్రం లక్ష్మినే. నిన్న నువ్వు చేసింది చాలదు అన్నట్టు ఈ రోజు మనీషాతో రక్తం ఇప్పించి మిత్ర బొమ్మను గీమన్నావు. ఆ విషయాన్ని అడ్డు పెట్టుకుని మనీషా లక్ష్మిని మరింత చిత్రవద చేస్తుంది. తన్ని సపోర్ట్ చేసి తప్పు చేస్తున్నావు అరవిందా. తప్పు చేయట్లేదండి. తప్పు ఎక్కడ జరిగిందో ఆ నిజం తెలుసుకోవడానికే చేస్తున్నాను. ఏ నిజం? లక్ష్మిని కాదు అని మనీషా రక్తం తీసుకుంది మిత్రబొమ్మ గేయించడానికి కాదండి. ఆ మనీషా బ్రతికేంటో తేల్చడానికి. ఏమంటున్నావు అరవిందా? మనీషా ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నానండి. అంటే మనీషాకు తెలియకుండా తన బ్లడ్తో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నావా? అవునండి. ఇందాక ఇంటికొచ్చిన ఆవిడ ఆర్టిస్ట్ కాదు, ఒక ల్యాబ్ టెక్నీషియన్. నేను ఆ రిపోర్ట్ గురించే వెయిట్ చేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.